రోజు 10 విమానాలను లెక్క పెడతాను చింటూ. మొత్తం మా పురుకుతాంది, తోలేటోళ్ళకి ఏం తెలియదు. ఎటు పోతాను అమ్మి వాళ్ళ ఎటు పోతాను ఢిల్లీకి పోతాను. ఢిల్లీకి పోతాను. మరి వాన వస్తుంది గదే భయం అవుతాను. ఎందుకు? మబ్బులు వచ్చి విమానం మంచిగా పోతుందో పోదు. ఏమైతే విమానానికి ఏమైతే గివానకు మబ్బులు రాలేదా అత్తలేవా? సరేద్దా పోతా. అదెందుకే? మంచులు వాటర్ బాటిలా? అది పట్టుకుని పోతావు ఏంటి? కార్లో పెట్టుకుందాం. మొత్తం ఊరికి అవ్వగారింటికి పోయినట్టు ఓడైతుంది ఢిల్లీకి. మనం అవ్వగారింటికి పోయినట్టు అవుతాను కానీ మంచిగా పోయి మంచిగా రావాలి. భయం అవుతాను ఎందుకో. అమ్మ వాటర్ బాటిల్ దానికి మంచిగా చల్లగా పోయి చల్లగా రావాలి. అందరు మంచిగా ఉండాలి. టైం వచ్చేసి 5:30. మనం 10 గంటలకు ఫ్లైట్. అయ్యో అందుతామా చిన్నోడా? ఉరకాలి, అందేటట్టు ఉరకాలి. 2 గంటల ముందు ఉండండి అంటావు కదా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఉండాలి కానీ ఇప్పుడు 1:30 ముందు ఉండాలంటే స్పీడ్ కావాలి. అద్దు సీడుగా అద్దు. అందుకుంటే మన కోసం ఆపుతారా బుద్ధని సేపు? ఆపర్. ఫోన్ చేయరురా? ఫోన్ చేస్తారు కానీ ఆపరు. ఫోన్ చేస్తే వస్తాను అంటే 5 నిమిషాలు ఆపుతారు. ఆపుతారా? 5 నిమిషాలు. అయ్యో చేసేటోళ్ళు లేరే ఉంటారా? తోలేట అయినా తోలటైన ఏం ఫోన్ చేయడు. చేసేటోళ్ళు వేరే ఉంటారు. తోలటైన ఊకొని అందరికి ఫోన్ చేసుకుంటుంటాడా? ఎవరు మరి? ఆఫీసులో అలా కూర్చున్నోళ్ళ? ఈ విమానంలో ఉన్నోళ్ళ? విమానంలో అలా కూర్చున్నారు. గీవులు రాలే అని వీళ్ళు చెప్తారా? తెలుస్తుంది కదా. ఒకసారి ఫోన్ చేస్తారు. నెంబర్ ఉంటుందా నీది? విమానం 4 మాటలు ఎక్కించిన చిన్నవాడు. ఇది ఇంతో 4 మళ్ళీ అత్తే 5. అత్తే చల్లగా రావాలి. భయం అవుతుంది. మబ్బులు వస్తానే అని ఎట్లా పోయేస్తాము. నాకు ఎట్లయినా మంచిదే కానీ నువ్వు చల్లగా ఉండాలి. చీకట్లనే మేమైతే ఢిల్లీకి పోతాను. 3 గంటలకు లేచి పని చేసిన ఢిల్లీకి పోతున్నాను. నిన్న బావి కాడికి వచ్చినాక 8 గంటలకు చెప్పిండు మా కొడుకు. ఇంటికి వచ్చినాక రాత్రి చెప్తే 11 దాకా అన్ని పనులు చేసుకొని అనుకోకుండానట ఫ్లైట్ బుక్ చేసిండ్లట. అమ్మ మనం ఢిల్లీకి పోవాలి అంటే ఇక 11 దాకా పని చేసి మళ్ళీ 3 గంటలకు లేచి మళ్ళీ పనులు చేసుకొని పండుకుంటావు కదా అని మెత్తస్తే తెస్తాను చిన్నోడా. మంచిగా తెస్తానా రే ఉతకపోతలేదు అనుకున్నారు. ఏర్పాటు చేసుకోలే. ఎట్లయినా కొంచెం వండుకుంటావు కదా. నేను నిడిచిపెట్టి ఎట్లా వండుకోవాలి నాన్న? నన్ను నిడిచిపెట్టి నువ్వు వండుకోపోయినా అది ఇచ్చేదే నిద్రపోతాను. తండ్రి నువ్వు అంటే నువ్వు చల్లగుంచు తండ్రి అందరినీ. అయితే ఇక 11 దాకా పని చేసి మళ్ళీ 3 గంటలకు లేచి చేసి మేమైతే 5:30కు బయలుదేరిపోతాను. 10 గంటలకే విమానం మాట. మరి అందుతామో అందామో తెలియదు. ఏం కంపెనీ వీడియో మనం తెలియదు నాకు. మహేంద్ర ట్రాక్టర్స్. మన మహేంద్రేనా? మన మహేంద్ర ట్రాక్టర్. మరి ఎందుకు చింటూ మన తెలంగాణ తెలుగు అంత తెలుగు వస్తలేదు? మన తెలంగాణ ఆంధ్రనే తెలుగు. తెలుగుదేశాలు అంటాను. తెలుగుదేశాలు నీ వాంచను హైదరాబాద్ కాంచి ఢిల్లీ దాకా వాన కొట్టద్దు. మా ఇటే కొట్టాలి. ఎందుకంటే మబ్బులు వచ్చి విమానం ఎట్లా పోతుందో అని భయం అవుతుంది. నాకు రోజు 10 విమానాలను లెక్క పెడతాను చింటూ. ఆ పని చేసేటోళ్ళు నాతో పని చేసేటోళ్ళు వాళ్ళకు అవగాహన వస్తలేదు. వెళ్ళగసిన నేనే లెక్క పెడతాను. ఊకే మీరు చూస్తాను. ఏమైనా మీరు చూస్తాను ఏందని అడుగుతాను. అన్నీ పోతాను మన ఎర్రవెల్లి కాంచి. ఇవాళ విమానం లేవంగానే చూస్తాం మన ఎర్రవెల్లి అవ్వబడుతుందా. నిజంగా చూస్తా. మబ్బులు వస్తాయా? ఊగా చూస్తే దానికి నాకేమో అనుబంధం ఉన్నట్టు చూస్తాను ఆకాశాన్ని. నన్ను అక్కడి నుంచి పోయినాం. ఇక్కడ ఎర్రవెల్లి కలుస్తాను. మళ్ళీ అక్కడి నుంచి పోయినా అనే చూస్తాను నాన్న. రోజు 10. మరి ఇక రోజు 10 ఎట్లా పోతానో ఏం కాదు. అదే టైంలోకి టైం పోతాను. ఒక 10 నిమిషాలు అటు ఇటు తేడల మీద. అయితే ఇటు ఢిల్లీ ఉండొచ్చు మన కాంచె. ఇక కొన్ని గుట్టల కాంచి పోతాను దేవునూరు మోకాన. అటు ఏమి ఉండదు. ఆంధ్రప్రదేశ్ అన్న ఒకసారి నువ్వు అటు పోతానే ఇటు పోతానే. ఈ ఎన్ని సంవత్సరాల బయట పుట్టినాయి ఈ విమానాలు? 100 ఏళ్ళకి పైగా అవుతుంది.
అంటే తెలివికల్లు అన్నట్టు 100 ఏళ్ళ పైన అవుతుందా? చిన్నవి ఉండొచ్చు అప్పుడు 2-3 ఎక్కేటి. నేను చిన్నగా ఉండొచ్చు, కళ్ళకు గంతలు కడతారు, నువ్వు 2-3 గంటలు పోయి వచ్చినాక చూస్తా అనుకున్నా నేను. కళ్ళకు గంతలు కడతారు, చిన్నగా ఉండొచ్చు, ఒకరికొకరు మాట్లాడుకోరు కావచ్చు, ఎట్లా బాత్రూమ్ లాట్రూమ్ అత్తే ఎట్లనో ఎటు పోతారో ఊక అనుకునేది నా మనసులో. గంత పెద్దగా ఉంటుంది, ఆడ అన్ని సౌకర్యాలు ఉంటాయి అన్న తెలియదు. అది ఎక్కినాక ఘోరంగా అబ్బా గిట్లుంటుందా వచ్చినాం, లేట్ అయింది. మా అమ్మ మెల్లగా నడుస్తుంది, అర్ధగంటలో లోపలికి పోవాలి. ఇది 46 ఇంటికి వెళ్ళి పోతే పోయి అక్కడ తెస్తే కిందికి వెళ్ళి వానలు ఎందుకు తక్కువైనాయి మరి? వాన పడుతుంది కాబట్టి మరి మనసు ఆపుతారు. పోడే ఉరికి వచ్చినాం. మస్తు వచ్చింది బిడ్డ. 150 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చినాం. నరేంద్ర మోడీ తోలేటోళ్ళు వాళ్ళిద్దరు తోలేటోళ్ళు. మాట్లాడద్దా? వాళ్ళకి భాష రాదు. అంతేనా? వాళ్ళేనా? వాళ్ళు పాపమే ఉన్నాయి. ఎంత మంచిగా తోలుతాను వాళ్ళు. ఏం చదువుతున్నారు? ఏరోనాటిక్స్ దగ్గర పోయి మాట్లాడతారు అని అంటారు, డైరెక్ట్ దించుతారు. రైలు అంత ఉన్నది కాదు నాన్న, ఇది పెద్దగా ఉన్నది. ఇంకా 25B రెక్క పక్క బండి వచ్చింది. మునుగో రెక్క అవతలకి వచ్చేది, ఇవాళ రెక్క పక్క పంట వచ్చింది. ఏమో పడది తోలేటోళ్ళకు మొత్తం మా పురుగుతా అంటే తోలేటోళ్ళకి ఏం తెలియదు. చెట్లు గిట్లున్నాయా? కొండలు తట్టుకో, కొండలు గుర్తుందా? హైట్ ఉంటాయి, ఇంత హైట్ ఉంటాయి. ఒక అల్ల అన్నం లేదు, దోశనే ఉన్నది. దోశ ఉన్నది, దోశకి 410. ప్లేన్ దోశ మంచిది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నదనే వాడు అప్పుడు ఎవడు కొంటాడు, ఎవడు తింటాడు? ఎవడు తినడు, తినకుంటే ఓకే. 110 రూపాయలు తక్కువనే కదా? ఒక పప్పు 4 రోటీ, 4 రోటీ రోటీకి ఎంత? 10 రూపాయలు. పప్పు అంటే 5 రొట్టెలకి రాస్తుంది. 20 రొట్టెలు ఈజీగా వండుతాయి. ఇక్కడైతే తిన్నాము, ఎయిర్పోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. చెప్పే ఇగో ఎయిర్పోర్ట్లో దిగినాము, అప్పుడే ఆకలి అవుతుందని తిన్నాము. ఒక రొట్టెకి 20 రూపాయలు, కూరగాయ అదే. పప్పు. ఈ రెస్టారెంట్లో ఒక దోశ, ప్లేన్ దోశ 400, పక్కన చిన్న హోటల్లో ఒక రోటీ 10 రూపాయలు. 10 గంటలు ఉన్నాము. గులాబ్ జాములు తినేటి అన్నీ ఉన్నాయి, మెక్కే తినాలి.